దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని ధ్యానం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? ప్రేమల దేవుని బిడ్డలారా, పౌలు గారు దేవుని గురించి ఏమి ఆలోచన, ఏ అభిప్రాయం కలిగి ఉన్నాడో ఇక్కడ వ్రాస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు రాయించాడు దేవుడు ఎలాంటి వాడు ఆయన రాపిచ్చాడు. చాలామందికి దేవుని గురించిన అభిప్రాయాలు రకరకాలుగా ఉంటాయి. అయితే దేవుని గురించి మీరు ఏ అభిప్రాయం కలిగి ఉన్నారు, ఏమనుకుంటున్నారు? ఒకసారి ఆలోచిస్తే దేవుడు ఇది చేస్తాడా, దేవుడు ఇది చెయ్యడా అనే అనుమానము చాలామందిలో ఉంటుంది. దేవుని విషయంలో ఒక పరిపూర్ణ అవగాహన లేకుండా చాలామంది దేవుడి విషయంలో అనేకులు తప్పు అభిప్రాయం కలిగి ఉంటారు, అనుమానం కలిగి ఉంటారు, అపార్థం కలిగి ఉంటారు. కొంతమంది అయితే దేవుడు అన్యాయం చేశాడు అని చెప్పని తప్పుగా కూడా మాట్లాడతారు. అయితే ప్రేమను దేవుని పెట్టారు. ఒకసారి దేవుడి గురించి మనం ఆలోచిద్దాం. చదవబడిన ఒక లేఖన భాగంలోంచి మనం కానీ ఆలోచిస్తే ఒకసారి ఒక ఉదాహరణ మనం చూద్దాం. దేవుడు మొట్టమొదటిగా ఆదాము, హవ్వ అనే ఇద్దరు మనుషులను చేశాడు. పురుషుడు ఆదాము, స్త్రీ హవ్వ. అయితే ఆదాము హవ్వలను చేసినప్పుడు వారు గాలి లేకుండా ఇబ్బంది పడ్డారా? ఆదాము హవ్వలను చేసినప్పుడు వారు నీళ్లు లేకుండా ఇబ్బంది పడ్డారా? ఆదాము హవ్వలను చేసినప్పుడు వారు తిండి లేకుండా ఇబ్బంది పడ్డారా? ఆదాము హవ్వలను దేవుడు చేసినప్పుడు వారు నేల లేకుండా, ఆకాశం లేకుండా ఇబ్బందులు పడ్డారా? కాదు కదా. దేవుడు భవిష్యత్తు జ్ఞాని, దేవుడు ఎంతో మంచివాడు, దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు, దేవుడు న్యాయవంతుడు. దేవుని యొక్క గుణలక్షణాలన్నీ కూడా మనము ఆయన మాటల గ్రంథములో మనం కనుగొనగలం. అందుకే పౌలు గారు దేవుడి విషయంలో మాట్లాడుతున్నారు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించాడు అని చెప్పి పౌలు గారు అంటున్నారు. మన పాపాల కొరకు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తునే శిలువ మరణానికి అప్పగించాడు. మనుషులు కొట్టడానికి ఆయన అప్పగించాడు. మనుషులు ఆయనను చంపడానికి దేవుడు యేసుక్రీస్తును తన సొంత కుమారుని అప్పగించాడు. మన పాపాలన్నీ ఆయన మీద వేసి మనల్ని రక్షించడానికి ఇంత గొప్ప కార్యము చేసిన దేవుడు దానికంటే చిన్న విషయమైన అన్నం పెట్టడము, ఆరోగ్యం ఇవ్వడము, డబ్బులు ఇవ్వడము, ఈ లోకంలో మనల్ని పోషించడం దేవుడికి చాలా చిన్న పని. దేవుడి దృష్టిలో చాలా చిన్న విషయం అది. ఈ అవగాహన లేక చాలామంది దేవుడి మీద అభిప్రాయము సరిగా ఉండదు. ఎప్పుడైతే మనము నమ్మకంతో, విశ్వాసంతో
దేవుని యొక్క గ్రంథాన్ని మనం చదువుతాము, పరిశుద్ధాత్మను పొందిన వారమై దేవుని గ్రంథాన్ని చదువుతాము, దేవుని మనస్సు మనకు తెలుస్తుంది. ఆదాము అవ్వలను చేయకముందే దేవుడు సృష్టిని చేశాడు. నా బిడ్డలు ఏ బాధ పడకూడదని, నా బిడ్డలకు సమస్తము అందించాలని కాయలు, నీళ్లు, గాలి, శరీరం సమస్తము చేశాడు దేవుడు. మరి అలాంటి అంత అవగాహన, అంత ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం ఎలాగ అర్థం చేసుకుంటున్నాం ఈరోజు ఒకసారి ఆలోచించండి. మనం అర్థం చేసుకోవడం పొరపాటు ఉంటుంది, కానీ దేవుని దగ్గర ఎప్పుడు పొరపాటు ఉండదు. దేవుడు ఎల్లప్పుడూ కూడా మన విషయంలో ముందుగానే అన్ని కార్యాలు చేశాడు. సమస్త కార్యములు ముగించి విశ్రమించను అని ఆదికాండంలో ఉంటుంది. మనకు కావలసిన కార్యాలు, మనం పరలోకంలో నిత్యము బ్రతకడానికి కావలసిన కార్యాలు, మనం పాపము నుంచి విమోచింపబడ్డానికి కావలసిన కార్యాలు, అలాగే ఈ లోకంలో మనం బ్రతకడానికి కావలసిన శరీర సంబంధమైన కార్యాలు కూడా దేవుడు ఎల్లప్పుడూ చేస్తున్నాడు. ఈరోజు మనం సజీవుల లెక్కలో ఉన్నాము అంటే ఆయన ఇచ్చే ప్రాణం కదా, ఆయన ఇచ్చేటటువంటి సహాయం కదా. కనుక ప్రేమ దేవుని బిడ్డారా, గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క మనస్సు మనం అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. దేవుని యొక్క మనస్సు ఏంటి? మనల్ని భూలోకంలోనే శాశ్వతంగా ఉంచాలనుకుంటే ఇక మరణంతో పని లేదు కదా. దేవుడు భూలోకంలో మనల్ని ఉంచాలనుకోవడం లేదు. ఎందుకంటే ఈ లోకం పాపమైంది. ఈ లోకంలో మనుషులందరూ పాపలు ఎక్కువ చేస్తున్నారు, సాతాను వలన నడిపింపబడుతున్నారు. కనుక మరణము, నరకము సంభవిస్తుంది. దాని నుంచి తప్పించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆయనతో పాటు శాశ్వతంగా మనం ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు, మనల్ని ఆయన చేసుకున్నాడు, మనం ఆయనకి కావాలి. మనం ఆయన చెప్పినట్టు నడుస్తుంటే ఆయన చూసి మనల్ని మన విషయంలో ఆయన సంతోషించారు. ఇది దేవుని యొక్క మనస్సు. ఏ తండ్రి కూడా తన బిడ్డల్ని చంపుకోడు. ఏ తల్లి కూడా తన బిడ్డల విషయంలో, ఏ మంచి తండ్రి, ఏ మంచి తల్లి కూడా బిడ్డల విషయంలో మంచే చేస్తారు. మానవులైన వాళ్ళే, చెడ్డవాళ్ళైన పాపులైన మనుషులే తమ బిడ్డలకు మంచి చేస్తుంటే పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఇంకెంత మేలు చేస్తాడు. కనుక దేవుని విషయంలో అనుమానం కలిగి ఉండకూడదు. దేవుని విషయంలో విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు తాను చెప్పినట్టుగా నీతిగా బతికే వాళ్ళకి ఎప్పుడు రక్షణ కలిగించేవాడు, కాపాడేవాడు అని ఎల్లప్పుడూ కూడా మనం ఆయన గురించిన అభిప్రాయం కలిగి ఉండాలి, సత్యం తెలిసి ఉండాలి. అప్పుడు దేవుణ్ణి మనం ఎక్కువగా ప్రేమించగలము. శ్రమల్లోనైనా కష్టంలోనైనా దేవుడి కోసం నిలబడగలము, ప్రార్థనలో ఉండగలము, దేవుడి వైపు చూడగలము. ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని దేవుని కృప ద్వారా, వాక్యము ద్వారా జయించి ఆ నిత్య లోకానికి మనము వెళ్ళగలము. కనుక దేవుని గురించి మనం ఏమనుకోవాలి అంటే, ఆయన ఎల్లప్పుడూ మనకు సహాయం చేసేవాడే. ఆయన చెప్పినట్లుగా నీతిగా బతికితే ఎందుకు దేవుడు సహాయం చేయడు? దేవుని చిత్తం, మనం అడిగేది దేవుని చిత్తం అయితే, మనం అడిగేది దేవునికి ఇష్టమైతే దేవుడు ఎందుకు సహాయం చేయడు? లోపం మన దగ్గర ఉంటుంది. దేవుడు సమస్తము చేయగలడు. ప్రార్థించాలి. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియజేస్తున్నాం. అవును తండ్రి, నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తునే మా కొరకు అప్పగించావు. నాన్న, ఈ లోకములో సర్వము మా కొరకు సిద్ధం చేశావు. మా ఆత్మ రక్షణ పొందాలని, పరలోకానికి వెళ్ళాలని అన్ని కార్యాలు నువ్వు చేశావు. నాన్న, నీవు మా ఎడల ఎంతో ప్రేమ కలిగి ఉన్నావు, సమస్త విషయంలో సహకారిగా ఉన్నావు. అందుని బట్టి స్తుతిస్తూ ఉన్నావు. ఎవరైతే వాక్యం వింటున్నారో నీ గురించిన సత్య అభిప్రాయము కలిగి, నీ మీద విశ్వాసం కలిగి, ఇట్టి విశ్వాసంతో నేను నీ యొక్క మంచి మనసు అర్థం చేసుకునే విధంగా అందరికీ కూడా బలమైన ఆత్మ సంబంధమైన విషయాలలో అభివృద్ధి దయచేయమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.